డబ్బులు పడినాయి కదమ్మా? ఎన్ని ఎకరాలు ఉంది భూమి మీకు? 5. ఏం పెట్టినావు? ఎంత పడింది? 6,000. అంతకుముందు 7,000 సార్. అంతకుముందు 7,000 సార్. 20,000 వచ్చింది. 20,000 సార్. మొత్తం 20,000 వచ్చింది ఈ సంవత్సరంలో. బాగానే చేస్తాను కదా మీకు ప్రభుత్వం ఐటమ్. సంతోషమేనా? చదువుతున్నావు? 5th. మీ అమ్మ ఏం చేస్తారు? మరి ఊరికి ఎట్లా చినిగిపోతుంది జవు? ఏరా కొట్లాడకపోతే ఊరికి ఎట్లా జవు చినిగిపోతుంది? 20,000 ఈ సంవత్సరానికి మన ప్రభుత్వము ఒక జమ చేయడం జరిగింది. దాని మీదనే రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కార్యక్రమం జరుగుతుంది, జరిపిస్తున్నారు కూడా. అదేవిధంగా దీంట్లో మన శాసనసభ్యులు చాలా చొరవ తీసుకొని కొన్ని ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నదాత సుఖీభవ పేరు మీద మొన్నటి రోజున 3వ విడత నిధులు విడుదల చేసి తదుపరి రైతుల దగ్గరికి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మళ్ళీ వాళ్ళకు ఒకసారి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వారి బాగోగులు తెలుసుకోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి రైతన్న మీకోసం కార్యక్రమం మొదటి రోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీకోసం కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, అలాగే ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత కూడా పూర్తి చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో మొదటి ఏడాది జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకి ఖాతాలలో ఈ 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో అంత్యస్థాయిలో అన్నదాతలందరికీ కూడా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయాధారితగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన. ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వారికి పంట వేయడానికి 4 డబ్బులు ఆర్థిక సహాయం అందించి, పెట్టుబడిలో వారికి చేయూతనిచ్చి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరకు కల్పించి, పండించే క్రమంలో కావాల్సినటువంటి నిధులతో పాటు నీళ్లు, అదే రకంగా ఎరువులు, వీటన్నిటిని సమకూర్చి రైతన్నకు అండదండగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగిస్తూ ఈ రోజున మళ్ళీ ఆ రైతన్న బాగోగులు మాట్లాడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అన్నదాతల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉంటారు. నిన్నటి రోజున ఇంకా వినూత్నంగా గతంలో ఎప్పుడు కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడలే, ఎండాకాలంలో ఇప్పుడు చూస్తాను. అయినప్పటికీ కొద్దిమేర ఏదైతే సప్లై ఛానల్స్ ఉన్నాయో అక్కడ చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, మట్టి కానీ రాళ్ళు కానీ అడ్డం ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మన ఊరు మన నీరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాలువల్లో పుడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు, చెట్లు తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతాంగం దగ్గర ధాన్యం కొంట అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు చెల్లించకపోతే రైతాంగం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున గిట్టుబాటు ధర లేదంటే మామిడి ధరకు గిట్టుబాటు ధరను కల్పించి, టమోటాకు గిట్టుబాటు ధరను కల్పించి, పొగాకుకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వాలే కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ డబ్బులు అన్నదాతల అకౌంట్లో జమ చేస్తున్నారంటే
ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి అన్నదాతల పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నారో రైతాంగం కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే గ్రామంలో 821 మంది రైతులకు 41 లక్షల రూపాయలు డబ్బులు వేసినారు. కార్యక్రమం చేస్తే మన నాయకులు కానీ ఆ రైతాంగాన్ని డబ్బులు వేసేస్తానే అయిపోదు. మనం డబ్బులు వేసిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసేటువంటి పరిస్థితుల్లోనే మీరు రావడానికి లేట్ చేస్తున్నారు. మీరు ఉదయాన్నే వచ్చి రైతాంగాన్ని పలకరింపుంటే వాళ్ళకి డబ్బుల కంటే ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే మీకు కూడా నాయకత్వం ఉంటుందనేది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీకోసం అనే కార్యక్రమానికి వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు కందికొండ వెంకటేశ్వర గారికి, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ రైతు సంబంధించిన విడుదల ప్రకారం వేసుకోవడానికి సూపర్ 6 భాగంగా ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఈరోజు అదే ప్రకారమే సీఎం ముఖ్యమంత్రి గారు విడతలుగా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఈ రైతన్నలందరికీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కోరుతున్నాము. ముఖ్యంగా ఈ అయితేనేమి, డిఏపి అయితేనేమి, మన చేసినటువంటి మా గ్రామ ప్రజలకి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మా శాసనసభ్యులు కందికొండ వెంకటేశ్వర గారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మన రైతుల కోసం కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. భారతదేశంలోని ఎక్కడ లేనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించినటువంటి కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు అనేక విధాలుగా ముఖ్యమంత్రి గారి ఆశయం ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు సంతోషంగా ఉండాల. ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు లాభాల బాటలో వ్యవసాయాన్ని చేయాల. వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదంతోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరము, ప్రతి రైతు ఇంట్లో సంతోషాన్ని చూడాల్సినటువంటి సంతోషాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మనందరి మీద ఉందనేది మీరు అందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. రైతాంగానికి కూడా ఒకటే చెప్తున్నారు, అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా మీకు అండదండగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, పాలకులకు, ఎమ్మెల్యేలమైనటువంటి మా మీద, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు, కూటమి పార్టీ నాయకులకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. ఏదైనా సమస్యలు ఉంటే చర్చించండి. అధికారులకు కూడా మొన్న ఆదేశాలు ఇచ్చి మొన్న నల్లజర్లు పోయారు. వారం 2 రోజులు రైతు సేవా కేంద్రాల్లో మీరు కూర్చోండి. మీరు కూడా నాయకులు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకోండి రైతు సేవా కేంద్రాలు. రైతులకు కూడా ఒక ఆలోచన కల్పించండి. ఆ 2 రోజులు వాళ్ళు ఆ రైతు సేవా కేంద్రాల్లో ఉంటారు. మీ కష్ట నష్టాలు ఏదైనా ఉన్నా, లేదు మీకు ఏదైనా ఉపయోగపడేటువంటి ఆలోచన కానీ, లేదంటే పంటలకు సాగు చేసే క్రమంలో మీకు అవసరాలు కానీ ఏమన్నా ఉంటే నాయకుల్ని, అధికారులని రైతు సేవా కేంద్రాల్లో చర్చించి తదుపరి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి సామాజిక వర్గం, వృత్తిపరంగా ఉన్నటువంటి భిన్న వృత్తుల్లో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సంతోషంగా నిలబెట్టుకోవాలా, వాళ్ళ జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం సాధించాలనే ఆలోచనతోనే నా వంతుగా, ప్రభుత్వం వంతుగా పనిచేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.